పీఠశ్రీ శ్రీ సాయి కీర్తనాథ స్వామి గారు, వారు నాద సంప్రదాయం బెంగళూరు నుంచి ఇచ్చేశారు. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనందరికీ వారి ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా ప్రార్థన. మనందరి కరతాళ ధ్వనులు ఓంకార శ్రీమన్నారాయణ సూర్యభ్యో నమః. యాజ్ఞవల్క్య జనకమిష్ట శాంతి భవిష్యరం కృష్ణార్జున సంయుక్తం ఆదినాథ సమారంభ నవనాథ మధ్యమ నిర్మలానందనాథ పర్యంత వందే గురు పరంపర. ఆది శిశుగిరి మహాసంస్థానం యొక్క పరమ పూజ్యులు జగద్గురుడు డాక్టర్ శ్రీ 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 నిర్మలానంద మహాస్వామిజీ వారి యొక్క పాదపద్మంకి భక్తిపూర్వక ప్రణామం సమర్పిస్తూ భాగవత రామాయణ శాస్త్రపురాణ శివాది షణ్మదములగూఢములన్మొప్పది ముక్కోటి సురాధరంగములభావంబులనెరిగి చిరాయుమన్ కలిగి నిరవదిశ భావలి త్యాగరాజాపులైన వారెందరో అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మనమందరూ విన్నాము. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలో అత్యద్భుతమైనటువంటి ఒక కీర్తన. ఆ ఒక చరణంలో ఎంత అద్భుతమైనటువంటి ఒక అర్థం ఉంది. ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. ఇంతమంది ఎంతో మహానుభావులు వారి సమక్షమున పూజలైనటువంటి సాయి సుధాకర పూర్ణానంద స్వామి వారి యొక్క జన్మదిన వేడుకల్లో మనమందరూ పాల్గొన్నటువంటి భాగ్యం కలిగింది. అన్నమాచార్యుల యొక్క కీర్తన జ్ఞాపకం వస్తుంది. సమయావకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరి మాటలు కూడా వినాలి కాబట్టి సాయంత్రం సంగీతం కచేరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఒక్క చరణం. పుట్టుటయు నిజము పోటయు నిజము నట్ట నడివి పని నాటకము ఎట్టనిదుటగది ప్రపంచము ఎట్టనిదుటగది ప్రపంచము కట్టకడపటి కైవల్య కట్టకడపటి కైవల్య కైవల్యము బలి చక్రవర్తి మనం ముందు విన్నాము. యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షులు వారు రామచంద్రునికి బోధన చేస్తూ బలి చక్రవర్తి మనం విన్నట్టు స్వామి వామన అవతారంలో తీసుకొచ్చినప్పుడు దేవతనికి ఏదో పదవి ఇవ్వాలని చెప్పేసి వామన అవతారం తీసుకొచ్చాడని మనం అనుకుంటాము. కానీ యోగా వాసిష్టంలో వశిష్ఠ మహర్షి యొక్క స్పష్టమైనటువంటి వాక్యాలతో బలి చక్రవర్తి అంటే దీనికి ముందే ఆయన జీవన ముక్తుడు. ఒకసారి ఇలాగే వైరాగ్యం వచ్చి ఎన్నో వేరే సంవత్సరాలు నేను రాజుగా ఉన్నాను, అన్నీ అనుభవిస్తున్నాను, అయినప్పటికీ కూడా తిందే మళ్ళీ తినాలని అనిపిస్తుంది, చేసిన పని మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. మళ్ళీ దేనిని మనం కోరుకుంటున్నామో దేన్ని అనుభవిస్తున్నామో మళ్ళీ అనుభవిస్తామని అనుకుంటామన్నాను. కానీ దీనికి చాలు ఇక చాలు అని అనిపించట్లేదు కదా, దీనికి ఏం చేయాలని చెప్పి అప్పుడు వారి గురువుని స్మరణ చేసినప్పుడు శుక్రాచార్య వారు వచ్చి అప్పుడు ఒక ఆత్మబోధన చేస్తారు. ఆ ఒక ఆత్మబోధన చేసినప్పుడు
మళ్ళీ మనం ఇలాంటి వేడుకలు మళ్ళీ పుట్టుంటాము, మళ్ళీ చనిపోతుంటాము, మళ్ళీ పుట్టుంటాము. ఇంకా మనకందరికీ తెలిసి పునరుద్ధి జననం పునరుద్ధరణం పునరుద్ధి జనని జగదేశం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పాలే పాపిమురాలే అనేటువంటి ఒక శంకరాచార్య ఒక వాక్యాలు మనకి అప్పుడప్పుడు మనం వింటుంటాము. కానీ దీని నుంచి మనము బయటపడటం ఎలా మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు, ఎన్నో జన్మలు ఎంత సాధన చేస్తానో మనమెవరు మనం తెలుసుకోవాలనేటువంటి అటువంటి మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మనం అందరూ ప్రయాణిస్తున్నాము. కానీ ఎవరెవరు ఎంతవరకు ప్రయాణిస్తున్నామో అది వారికే తెలిసింది. పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఆ గురువుల కృపతో మనం అందరూ పొందాలనేటువంటి ఒక భావంతో ఈరోజు ఇటువంటి ఒక ఉత్తమమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ నా ఒక వాక్యాలను గురువుల యొక్క పాదపద్మానికి సమర్పిస్తున్నాను. జై శ్రీ గురు. ధన్యవాదాలు. పూజ్యశ్రీ అనుగ్రహ భాష అందుకనే నాదం ద్వారా కూడా లయం వచ్చని చెప్పి మన వేదంలో తెలుసుకున్నాం. అటువంటి ఆ నాద లయ ప్రక్రియను గాన కైంకర్యాన్ని సాయంత్రం వారు అందిస్తారు.